బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. గత 3 రోజులుగా విజయవాడ వరదలో బిక్కుబిక్కుమంటా ఉంది. అయితే ఈరోజే ఇటు కృష్ణానది వరద తగ్గింది, ఇటు బుడమేరు వరద తగ్గింది. మెల్లమెల్లగా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కాస్త మెరుగైన ప్రాంతాల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా ఇంకా పటిష్టంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తానే దగ్గరుండి పని చేయిస్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు వరద ఎటువైపు నుంచి వచ్చిందనే దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అధికార పార్టీది ఒక అభిప్రాయం, ప్రతిపక్షానికి ఇంకొక అభిప్రాయం. ప్రతిపక్షం తన అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీద కంప్లీట్గా ఇది మ్యాన్ మేడ్ వరద అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. నిన్న అక్కడికి వెళ్ళారు ఆయన, మీడియాతో మాట్లాడుతూ ఇది మ్యాన్ మేడ్ వరద, ఇది బుడమేరు గేట్లు ఎత్తేశారు, లేదంటే అది నేరుగా వచ్చి కృష్ణానదిలో కలవాల్సింది. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందేమోనని, లేదా అమరావతి మునిగిపోతుందేమోనని ఆయన అటువైపుకి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి కుట్ర. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. దీని మీద కూడా కొంత విపక్షాల వైపు నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ, జలవనరుల రంగ నిపుణులు లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. నిన్న మొన్నంతా దాని మీద చర్చ జరగలేదు. ఇప్పుడు వరద తగ్గి అసలు మూల కారణం మీదకి చర్చ వెళ్ళిన నేపథ్యంలో లక్ష్మీనారాయణ గారి మొట్టమొదటి అబ్జర్వేషన్ ఏంటి, అసలు వరద రావడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కొంత టెక్నికల్ అంశాల్లోకి వెళదాం. సార్ నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్, మీ మొట్టమొదటి అబ్జర్వేషన్ ఏంటి సార్? అసలు వరద రావడానికి కారణం ఏంటి? బుడమేరు అనేది కనబడుతుంది, కానీ బుడమేరుకు రెగ్యులర్గా వరద వస్తుంటుంది కదా, అది కృష్ణానదిలోకో లేకపోతే ఇటు కొల్లేరులోకో వెళుతుంటుంది కదా, కానీ ఎందుకు ఈసారి ఇంత పరిస్థితి వచ్చింది? మీ అబ్జర్వేషన్ ఏంటి? గోపి గారు, నిన్న అంటే 2వ తారీఖు సెప్టెంబరు మధ్యాహ్నం 12 గంటలకు గరిష్ట స్థాయిలో ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి 70 గేట్లు ఎత్తి 11,43,000 క్యూసెక్కుల నీటిని సముద్రానికి వదలడం జరిగింది. ఇది చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద నీటిని కిందికి వదలలేదు. ఎప్పుడు బ్యారేజ్ నిర్మాణం జరిగినప్పటి నుంచి బ్యారేజ్ నిర్మాణం జరిగింది. 1852 55 కాలంలో, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో విజయవాడ ఆనకట్టను నిర్మించారు. ఆ ఆనకట్టను నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి 1903లో 10,61,000 క్యూసెక్కుల నీరు విజయవాడ పాత ఆనకట్ట నుంచి సముద్రంలోకి వెళ్ళాయి. తర్వాత 1952, 58 కాలంలో ఆ పాత ఆనకట్ట స్థానంలో ప్రకాశం బ్యారేజీని కొత్తగా నిర్మించడం జరిగింది స్వాతంత్రానంతరం. దాని తర్వాత మొట్టమొదటిసారి 2009లో వచ్చినటువంటి వరద 10,90,000 క్యూసెక్కులు. అంటే ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత 10,90,000 క్యూసెక్కులు 2009లో సముద్రానికి విడుదల చేయడం జరిగింది. దాని ప్రవాహ విడుదల సామర్థ్యం 11,90,000 క్యూసెక్కులు. అంటే గరిష్టానికంటే తక్కువగానే ఆనాడు నీళ్లు వెళ్ళాయి. అటు పైన మొట్టమొదటిసారి ఈరోజు 11,43,000 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేయడం జరిగింది. ఈ నీరంతా ఎక్కడి నుంచి వచ్చింది? బుడమేరు అనేది ఒక చిన్న పాయ, ఒక చిన్న నది. అది కృష్ణానదికి ఉపనది కూడా కాదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మైలవరం ప్రాంతంలో
ఖమ్మం జిల్లా సరిహద్దులలో పుట్టి స్వతంత్రంగా ఒక 170 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేసి ప్రఖ్యాతగాంచినటువంటి కొల్లేరు సరస్సులోకి వెళుతుంది. అది కృష్ణానదికి ఉపనది కాదు, అది స్పష్టత ఉండాలి. అందువల్ల ఆ నీరు ఈ కృష్ణానదిలోకి వచ్చేసి ప్రకాశం బ్యారేజీని నుంచి ఇట్లా సముద్రంలోకి వెళ్ళినటువంటి నీరుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎవరన్నా చేస్తే అది అవగాహన రాహిత్యం నంబర్ 1. సార్ ఇక్కడ నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉంది. ఇక్కడ బుడమేరు దగ్గర లాకులు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం ప్రస్తుతానికి పట్టిసీమ అని ఏదైతే అంటున్నామో, గోదావరి జలాలు ఫెర్రీ ఘాట్ దగ్గర సంగమం ద్వారా ఎలా గోదావరి జలాలు అయితే కలుస్తున్నాయో, అది ప్లస్ బుడమేరు, ఖమ్మం, మీరు చెప్పినటువంటి ఖమ్మం సరిహద్దుల్లో వచ్చేటువంటి వాటర్, ఇదంతా కలిపి ఒకే కాలువ గుండా ఫెర్రీ ఘాట్లో కృష్ణానదిలో కలుస్తున్నాయి అనేది కొంత ఉన్నటువంటి సబ్జెక్ట్. ఈజ్ ఇట్ రైట్ సార్? కరెక్ట్, నిజం. అది దాన్నే సెకండ్ పాయింట్ గా చెప్పబోతున్నాను నేను. 2005లో బుడమేరు గండ్లుబడి ఆనాడు విజయవాడ రూరల్ ప్రాంతంలో పంట పొలాలని అన్నింటిని కూడా ముంచేసి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్న గ్రామాలను కూడా ముంచేసి చాలా ఇబ్బందులు పెట్టాయి. విజయవాడ శివారు ప్రాంతాలకు కూడా ఆ దెబ్బ తగిలింది. ఆనాడు ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఒక పెద్ద ఆందోళన జరిగింది. దానికి ఆధునీకరించాలి, బుడమేరు వరద నీరు వచ్చి విజయవాడ మీద పడకుండా అవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలి అని ఆందోళన చేస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ రోసయ్య గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చేసుకుని 2006-7 మధ్య కాలంలో ఈ వెలగలేరు అనేటువంటిది 1970లోనే నిర్మించిన ఒక నిర్మాణం. అది ఆ నిర్మాణం దగ్గర నుంచి బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేటువంటి ఒక కాలువను తవ్వి ఆ బుడమేరు నీరుని తీసుకొచ్చి పోలవరం కుడి కాలువతో అనుసంధానం చేశారు. కుడి కాలువలో పోస్తారు. ఆ బుడమేరు నీరు వెలగలేరు నుంచి లాకుల దగ్గర నుంచి విడుదల చేసి పోలవరం కుడి కాలువలోకి తీసుకొచ్చి అక్కడ దాంట్లో పోస్తారు. అప్పుడేమవుతుంది, బుడమేరు నీరు, పోలవరం గోదావరి నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీలో ఇబ్రహీంపట్నం దగ్గర చేరతాయి. ఆ చేరే ముందు VTPS కు ప్రకాశం బ్యారేజీ నుంచి తీసుకెళ్లే నీళ్లు వినియోగించిన తర్వాత విడుదలైనటువంటి రిటర్న్ వాటర్ కూడా ఈ కాలువలోకే వచ్చి చేరుతుంది. ఆ మొత్తం ఈ 3 రకాల నీరు ప్రకాశం బ్యారేజీలోకి ఇప్పుడు వస్తున్నది ఈ నిర్మాణం వల్ల. దాన్ని నిర్మించేటప్పుడే, నిర్మించిన తర్వాత కూడా ఈ కాలువ విస్తరణ చేయాలి, ఒక 17,000 క్యూసెక్కులకు సామర్థ్యానికి విస్తరించాలని ఆనాటి నుంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే గోదావరి పోలవరం కుడి కాలువ నీళ్లు వస్తుంది, బుడమేరు వర్షపు నీరు వస్తుంది, ఇక్కడేమో మళ్ళా VTPS నీరు కూడా చేరుతుంది. ఈ నీరంతా తీసుకొని ప్రకాశం బ్యారేజీకి వెళ్ళాలంటే విస్తరించాలి కాలువను అనేటువంటి డిమాండ్ ఉంది. దాన్ని VTPS వాళ్ళు పడనీయడం లేదు అని ఒక వాదన. గవర్నమెంట్ ఒక విధాన నిర్ణయం తీసుకొని దాన్ని విస్తరించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక ప్రయత్నం జరిగే మాట వాస్తవమే, కానీ అదేమి ఆచరణలోకి రాలేదు. ఈరోజు ఆ విధంగా బుడమేరుకు కృష్ణానదికి అనుసంధానం వచ్చింది, కానీ వాస్తవానికి బుడమేరు కృష్ణానదికి అనుసంధానం లేదు, ఉపనది కాదు. రైట్. ఇక్కడ ప్రాథమికంగా మీరు గమనించిన అంశం ఏంటి? ఇది దాని నేపథ్యం, బుడమేరు సంగమం, తర్వాత ఆ వెలగలేరు దగ్గర ఉన్నటువంటి లాకులు కృష్ణానదిలో కలిసేటువంటి నేపథ్యం. ప్రాథమికంగా మీ అంచనా ఏంటి? వరద ఈ స్థాయిలో రావడానికి అంచనా ఏంటి? 3వ పాయింట్, ఈరోజు మహారాష్ట్రలో ఋతుపవనాల ద్వారా వచ్చినటువంటి వర్షాల వల్ల మహారాష్ట్ర ప్రాంతం నుంచి కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్, నారాయణపూరు, తెలంగాణలోని జూరాల మీదుగా శ్రీశైలానికి నీళ్లు వస్తున్నది, వరద వస్తా ఉంది. అది నిన్న మధ్యాహ్నం వరకు కూడా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు
క్యూసెక్కుల నీరు చేరేది. అలాగే తుంగభద్ర డ్యామ్ నుంచి అది రిపేర్ అయిన తర్వాత గేటు నీటిని కట్టడి చేశారు. అయినా 15-20 వేల క్యూసెక్కుల వరకు నీరు సుంకేశ్వరకు వచ్చి ఆ సుంకేశ్వర నుంచి శ్రీశైలానికి కొంత నీరు వస్తున్నది. మొత్తం శ్రీశైలం నుంచి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ మీదుగా పులిచింతలకు వచ్చి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్నది ఒకటి. సాగర్ కింది భాగంలో హైదరాబాదు, రంగారెడ్డి, లేకపోతే వరంగల్లు, నల్లగొండ ప్రాంతంలో నుంచి ప్రవహించేటువంటి ఏదైతే మూసీ నది ఉన్నదో పులిచింతల పై భాగంలో కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నీరు జాయిన్ అవుతుంది. పులిచింతల కింది భాగంలో మున్నేరు, ఇవాళ ఖమ్మం జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో ఈ ప్రాంతాలన్నీ కూడా మునకకు గురైనాయి అధిక వర్షాలతో. ఆ నీరంతా కూడా ఈ మున్నేరు, పాలేరు ద్వారా వచ్చి కృష్ణాలో కలుస్తున్నది. ఈ నీరంతా వివిధ నదుల నుంచి వచ్చినటువంటి నీరు అల్టిమేట్ గా ప్రకాశం బ్యారేజీకి వచ్చేటప్పటికి నిన్న మధ్యాహ్నానికి 11,43,000 క్యూసెక్కులు రావడం, విడుదల చేయడం జరిగింది. ఋతుపవనాల ద్వారా వచ్చే నీరు ఒకటైతే శ్రీకాకుళం దగ్గర, కళింగపట్నం దగ్గర తుఫాను తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో వర్షం పడలా. కానీ దాని దెబ్బ, తుఫాను దెబ్బ ఖమ్మం, మహబూబాబాదు, లేకపోతే సూర్యాపేట, పశ్చిమ గోదావరి జిల్లా, లేకపోతే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల మీద పడింది. భారీ వర్షం కురిచింది. మనం గమనిస్తే శుక్రవారం రాత్రి పనుకునేటప్పుడు ఎవరైనా, మేము విజయవాడలో ఉన్నా, రాత్రి 10 గంటల వరకు వర్షం లేదు. 12-1 గంటలకు లేస్తే కుంభవర్షం పడుతున్నది. తెల్లవారికి రోడ్లన్నీ మునిగిపోయినాయి, బయటికి పోలేనటువంటి పరిస్థితి. అలాంటి వర్షం మళ్ళా శనివారం ఉదయం వచ్చేటప్పటికి వర్షం ఆగిపోయింది. ఈ ఈ నగరం అంతా వీధులు నీళ్లు తగ్గిపోయినాయి. కానీ బుడమేరు గండ్లు తెగిపోయి అజిత్ సింగ్ నగర్, ఆ పాల ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం 16 వార్డులన్నీ నీటిమయం అయిపోయినాయి. 7-8 అడుగుల నీళ్లు, 9 అడుగుల నీళ్లు వచ్చి చేరిపోయినాయి. అంటే తుఫాను నీరు ఉపద్రవంగా రావడం, గండ్లు పడడం బుడమేరకి, ఆ నీరంతా వచ్చి ఈ కాలనీల పైన విజయవాడలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక భాగం పట్టణంలో నీళ్లు చేరిపోయింది. కానీ ఇంకొక వైపున ఏంటి, ఈ భారీ వర్షాల వల్ల నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి సున్న ప్రాంతంలో, బట్టీల ప్రాంతంలో కొండ చర్యలు పడిపోయినాయి. అక్కడ ఇళ్లు కూలిపోయి ఒక 4-5 మందో మరణించారు. సో భారీ వర్షాల వల్ల కొండ చర్యలు పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఒకటి ఘటన అయితే, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారికి పక్కనున్న గ్రామాలు మూలపాడు, జూపాడు, లేకపోతే ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు, ఫెర్రీ, లేకపోతే గొల్లపూడి, భవానీపురం, ఈ ప్రాంతాలకి కృష్ణా వరద నీరు వచ్చి మునక ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మరోవైపున ఈ బుడమేరు గండ్లుబడి ఆ నీరు, ఎందుకంటే ఆ కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి పోయి చేరడానికి నీరు ఎగదన్నుతున్నది. ఆ నీరులోనే ప్రవాహం ఎక్కువ ఉన్నది. ఆ నీరే కాలనీలోకి వస్తున్నది. మరోవైపున పోలవరం కుడి కాలువ ద్వారా పోతున్నటువంటి బుడమేరు నీరు అందులోకి వెళ్ళే అవకాశం లేదు. ఆ నీరు గండ్లుబడి ఈ ప్రాంతానికి వచ్చి పడిపోయింది. నీటితో మునక ప్రాంతం ఏర్పడి వర్ణనాతీతమైనటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చి పడ్డాయి ఈ ప్రాంతంలో. సో అందుకు ఈ స్థాయిలో విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునకకు గురయ్యాయి. గత 3 రోజులుగా వరద నీటిలో ఉన్నాయి. పరామర్శించడానికి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిన్న పరామర్శిస్తూ మీడియాతో మాట్లాడదా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇళ్ళు మునగకుండా ఉండడం కోసం ఆయన ఇక్కడ వెలగలేరు దగ్గర ఆ గేట్లు ఎత్తారు. ఆ గేట్ల అవి లాకుల అనే దాని మీద ఆయనకు కూడా సందేహాలు ఉన్నట్టుంది. ఆ గేట్లు ఎత్తారని నేను ముందు అన్నాడు, తర్వాత లాకులు ఎత్తాడు అని అన్నారు. ఆ లాకులు ఎత్తడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటిది. సహజంగా లాకులు ఎత్తడం వల్ల ప్రమాదం జరుగుతుందా? ఈ వ్యాఖ్యల్ని ఎట్లా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు
వ్యాఖ్య చేసినటువంటి దాన్ని నేను వినలేదు, కానీ సాక్షి పత్రికలో తర్వాత నేను చదివాను ఈరోజు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడాన్ని దాన్ని కాపాడుకోవడానికి బుడమేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసి అర్ధరాత్రి పూట వెత్తేసి నీళ్లు వదిలిపెట్టి చేయడంతో ఈ ఉపద్రవం విజయవాడ మీదకి వచ్చి పడింది అనే వ్యాఖ్య ఆయన చేశారు. ఇది పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వ్యాఖ్యగా నేను భావిస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కృష్ణా నదికి కుడివైపున చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నది. కృష్ణా నదికి ఎడమ వైపున బుడమేరు గండ్లు పడి ఈ వరద ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే బుడమేరులో వచ్చినటువంటి నీరు ఒక 30,000 క్యూసెక్కులో 40,000 క్యూసెక్కులో అత్యధికంగా ఉంటే ఉండవచ్చు. కానీ కృష్ణా నదికి వచ్చినటువంటి వరద 11 లక్షల పైచిలకు క్యూసెక్కుల నీరు పైనుంచి వచ్చింది. అది ప్రకాశం బ్యారేజీకి. అసలు ఈ నీరు ప్రకాశం బ్యారేజీలేకే వెళ్ళలేకుండా వెనక దన్నేస్తుంది అది. అలాంటి పరిస్థితి. అందువల్ల ఇక్కడ గేట్లు ఎత్తకపోవడం అనేటువంటిది ఆ చంద్రబాబు నివాసం మునగడం మునకపోవడం అనే దానికి సంబంధం లేదు. నంబర్ 1. రెండవది, కృష్ణా నది ఒడ్డున ప్రకాశం బ్యారేజీ ఒడ్డున అటువైపు కరకట్ట ఉన్నది. కరకట్టకు బ్యారేజీకి మధ్యలో నివాసం చంద్రబాబుది ఉన్నది. చంద్రబాబు నివాసమే కాదు, ఆ సత్యనారాయణరాజు గారి మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం మొదలుకొని అవన్నీ చాలా ఉన్నాయి. విశాఖ ఆయన పీఠాధిపతి ఉన్నాడు కదా, ఎవరో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురువు, ఆయనతో సహా స్వరూపానంద సరస్వతి స్వరూపానంద స్వామి ఆశ్రమం వరకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి అన్ని నా దృష్టిలో అక్రమ నిర్మాణాలే. మళ్ళా చెప్తున్నా, కరకట్టకు కృష్ణా నదికి అంటే ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఉన్నటువంటి ఆ నది మధ్యలో ఉన్నటువంటి కట్టడాలన్నీ అక్రమ కట్టడాల కిందనే పరిగణించాలి, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు. ఇది జగన్మోహన్ రెడ్డి తెలియక చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా, తెలుసుకోలేక చేసిన వ్యాఖ్యలు అనుకోవాలా, లేదా ఎవరైనా పక్కదారి పట్టించారు ఆయన్ని అని అనుకోవాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా ఆయన వ్యాఖ్య చేసుంటే పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యగా భావించాలి. పక్కన ఎవరైనా ఆ నీటి రంగానికి చెందినటువంటి వాళ్ళు లేదా సాగునీటి శాఖకు సంబంధించి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సమాచారం ఇస్తే వ్యాఖ్య చేసుంటే ఆయన్ను తప్పుడు మార్గంలో ఆలోచించేటట్టుగా చేసుండాలి. ఏదేమైనా అది సరైనటువంటి వ్యాఖ్య కాదు, అసంబద్ధమైనటువంటి వ్యాఖ్య. ఏ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నది కృష్ణా నదికి కుడివైపున. బుడమేరు గండిపడి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నది కృష్ణా నదికి ఎడమ వైపున. బుడమేరు నీరు పోలవరం కాలువలో కలిసి BTPS ద్వారా ఇబ్రాహీంపట్నం దగ్గర ప్రకాశం బ్యారేజీలో కలవాలి. కానీ పైనుంచే వరద పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 11 లక్షలకు పైన క్యూసెక్కుల నీరు వస్తున్నప్పుడు కుడి కాలువ నుంచి బుడమేరు నీరు ప్రకాశం బ్యారేజీలోకి వెళ్ళలేదు, ఎగదన్నుతుంది. అందువల్ల కూడా గండిపడి ఈ ప్రాంతాలు మునకకు గురై ఉండవచ్చు. నిర్వహణ లేదు, వెళ్లపటక్కుతో నిండిపోయి ఉంది, అందువల్ల గండ్లు పడి ఉండవచ్చు. దీన్ని అధ్యయనం చేయకుండా, ఆలోచించకుండా వెలగలేరు దగ్గర అవి లాకులు ఎత్తలేదనో, లేదా అది హెడ్ రెగ్యులేటర్ కాదు మొదటిది, అక్కడ గేట్లు లేవు, లాకులే, వాటిని ఎత్తకుండా ఆపేసి ఒక్కసారిగా ఎత్తేయడం వల్ల చంద్రబాబు నివాసాన్ని నీళ్లతో మునక్కుండా కాపాడడం కోసమే
ఈ విధంగా చేశారని చెప్పడం అనేది పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేసిన వ్యాఖ్యగా నేను భావిస్తా ఉన్నాను. అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం గేట్లేంటి, లాకులేంటి, ఏ కాలువ లేకపోతే ఏ వాగు ఎటువైపు వస్తుంది, ఏ ఉపనది ఎక్కడ కలుస్తుంది అనే విషయం తెలియపోవడాన్ని చిన్న విషయంగా మనం తీసుకోవాలా సార్ ఇది? దాన్ని ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు. రాజకీయాలకి ఏం కొత్త కాదు. గతంలో వరదలు వచ్చినాయి, నేను ప్రస్తావించాను. పులిచింతల కానీ, గుండ్లకమ్మ కానీ, అన్నమయ్య ప్రాజెక్టు కానీ, పింఛా కానీ, అలాగే ఇటీవలే తాజాగా తుంగభద్ర దగ్గర గేటు కొట్టుకుపోయింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవి జరుగుతున్నాయో ఆయనకు తెలుసుకోకుండా ఉంటాడా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా తెలుసుకొని ఉంటాడు కదా. అలాగే మాజీ ముఖ్యమంత్రిగా వరద ప్రాంతాలకు వెళ్ళి వ్యాఖ్యలు చేసే ముందు ఈ సమస్య యొక్క లోతుపాతులు ఏంటో కనీసం అంతకుముందు జలవనరుల శాఖ అధికారులను, మాజీ అధికారులను, లేకపోతే మాజీ మంత్రులను, అంబటి రాంబాబు గారు ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. మరి ఈయనకే తెలియకపోతే వాళ్ళకేం తెలుస్తుందని అనుకుంటున్నారా? మరి వాళ్ళకే అది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే జనాలకు కూడా అర్థం కాదు, వాళ్ళకే అర్థం కాలేదు కదా. నేను ఇంజనీర్ని కాదు, ఒక సోషల్ యాక్టివిస్ట్ని. నేను ఏనాడు చట్టసభల్లో సభ్యుడిని కాదు. నాకున్న ఆసక్తి కొద్దీ నేను నీటి సమస్య పైన అధ్యయనం చేసే, ప్రాజెక్టుల పైన అధ్యయనం చేస్తున్న ఒక సామాజిక కార్యకర్తని. బుడమేరు ఎక్కడ పుడుతుందో, ఎక్కడికి పోతుందో, ఆ నది కృష్ణానదికి ఉపనది కాదా, అవునా కాదా, దాని స్వరూపం ఏంటి, లేకపోతే 2005లో వచ్చినటువంటి బుడమేరుకు వచ్చే ముంపు ప్రాంతంలో వచ్చిన కష్టాలేంటి, ఉద్యమాలేంటి నాకు తెలిసినప్పుడు, నేను అధ్యయనం చేసినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అంటాను నేను. పోనీ గతంలో తెలుసుకోవాలా, ఇవాళ తెలుసుకోండి, అధ్యయనం చేయండి, పశ్చాత్తాపం వ్యక్తం చేయండి. అవసరం వచ్చినప్పుడైనా కనీసం. ఎస్, ఇప్పుడు అవసరం వచ్చింది, తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చేశారు. అవగాహన రాహిత్యంతో ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పడం ఉచితంగా ఉంటుంది. ఇలాంటి వ్యాఖ్యలు తప్పుడు మార్గాన్ని, ప్రజలను తప్పుడు ఆలోచనలకి గురి చేస్తుంది. రైట్ సార్. ఇంకొక వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వరద వస్తుందని, లేకపోతే వర్షపాతం ఇంత ఎక్స్ట్రీమ్గా నమోదవుతుందని ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో ఫెయిల్ అయింది. ఒకటి, తుంగభద్ర గేటు ఫెయిల్ అయింది. దాని నుంచి వరద నీరు వస్తుంది. దాన్ని ఎక్కడ ఆపాలి? శ్రీశైలంలో ఆపాలి. మూసి నుంచి వరద వస్తుంది, దాన్ని నాగార్జున సాగర్ దగ్గరనో పులిచింతల దగ్గరనో ఆపాలి. కానీ పులిచింతల దగ్గర ఆపాలి మూసి నుంచి వచ్చేదాన్ని. కానీ ఇక్కడ ఫ్లడ్ కుషన్స్ అనేటువంటివి ఉంటాయి, మనం వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేదు. వాటిని ఉపయోగించుకుని ఉంటే గనక ఈ స్థాయిలో ఇన్ని లక్షల క్యూసెక్కులు వరద వచ్చేది కాదు కృష్ణానదికి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఫ్లడ్ కుషన్స్ను ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయింది. శ్రీశైలం దగ్గర, పులిచింతల దగ్గర వరదని ఆపలేకపోయింది. అందుకే 11,40,000 క్యూసెక్కుల నీరు ఈరోజు కంప్లీట్గా ప్రకాశం బ్యారేజ్ మీద పడింది, ఆ భారం అంతా వచ్చి అనేది జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్య. ఈ ఫ్లడ్ కుషన్స్ ఏంటి, ఆపడానికి సాధ్యం అవుతుందా కాదా? ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే ఎందుకు ప్రభుత్వం చేయలేకపోయింది అనుకోవాలి సార్? విభజన చట్టం ప్రకారం కృష్ణా యాజమాన్య బోర్డు ఉన్నది. 2 తెలుగు రాష్ట్రాలలో, అంటే జోరాల మొదలుకొని శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ వరకు ప్రవాహాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత నిల్వ చేసి ఉన్నారు, ఎంత నిల్వ చేయగలరు, క్వశ్చన్ ఎంత పెట్టుకోవాలి, అవన్నీ మానిటర్ చేసేటువంటి బాధ్యత ఆ యాజమాన్య బోర్డుకు ఉన్నది. తుంగభద్ర బోర్డు ఉన్నది. తుంగభద్ర నీటిని ఎంత నిల్వ చేయాలి, ఎంత విడుదల చేయాలి అనేటువంటిది, ఫోర్కాస్ట్ ఎంత ఉందని. పైన కేంద్ర జలసంఘం ఉన్నది. ఆ జలసంఘం అన్ని డ్యాముల నుంచి సమాచారాన్ని తీసుకొని పరివాహక ప్రాంతంలో వర్షపాతం ఎంత పడుతున్నది, ఎంత నదికి నీరు చేరుతుంది, ఏ రిజర్వాయర్లో ఏ లెవెల్లో నీళ్లు ఉన్నాయి,
ఎంతవరకు మెయింటైన్ చేయాలి, ఎంత నీటిని కిందికి వదలాలనేటువంటిది కేంద్ర జల సంఘం కూడా ఆదేశాలు జారీ చేస్తుంటుంది. ఉదాహరణకి నిన్న మధ్యాహ్నం నేను ప్రస్తావన చేశా, కేంద్ర జల సంఘం నిన్న 12 గంటలకి 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది అని చెప్పి విడుదల చేశారు. అలాగే నాగార్జున సాగర్ దగ్గరికి ఎంత వస్తుంది, శ్రీశైలం దగ్గరికి ఎంత వస్తుంది అనేటువంటి వివరాలు కూడా అందులో ప్రకటనలో తెలియజేశారు. వాస్తవానికి నిన్న 12 గంటలకి ప్రకాశం బ్యారేజీ దగ్గర 12 లక్షలు చేరుతుందంటే 11,43,000 క్యూసెక్కుల నీరు బ్యారేజీలోకి వచ్చింది. ఆ మేరకు నీటిని కిందికి వదిలేశారు. అవును. అంటే ఆ మానిటరింగ్ మెకానిజం సిడబ్ల్యూసిని మొదలుకొని యాజమాన్య బోర్డులు మొదలుకొని ఆయా రిజర్వాయర్ల నియంత్రణ యంత్రాంగం ఇంజనీరింగ్ నిపుణుల మొదలుకొని అందరూ అప్రమత్తంగా వ్యవహరించి నీటిని కిందికి వదిలినటువంటి వల్లనే సాగర్ దగ్గర ఏం జరగలేదు, శ్రీశైలం దగ్గర ఏం జరగలేదు, పులిచింతల దగ్గర ఏం జరగల. కానీ 2009 ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2009 నాడు ఏం జరిగింది? కర్నూలు మునిగిపోయింది. ఎందుకు మునిగింది? నీళ్లు శ్రీశైలం నుంచి వదలాల్సిన సందర్భంలో వదలకుండా అక్కడ బిగబట్టిన దాని వల్ల ఎగదన్ని కర్నూలు నగరం మునిగిపోయింది. అవును. ఆనాడు ముఖ్యమంత్రి రోసయ్య గారు సెక్రటేరియట్ లోనే రాత్రంతా కూర్చొని నిద్రాహారాలు మాని మానిటర్ చేయడం జరిగింది. ఆ చేతనుభవం మనకు తెలియదా? గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అందువల్ల నిన్న ఆ మానిటరింగ్ మెకానిజం సక్రమంగా జరిగింది కాబట్టే 11,90,000 గరిష్ట సామర్థ్యం నీటి విడుదల ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి 11,43,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చిన ఆ ప్రకాశం బ్యారేజీకి ఏమీ కాకుండా ఒక 3-4 పడవలు వచ్చి అడ్డం పడిన నీటిని కిందికి వదిలేసి రక్షించుకోవడం జరిగింది. దాన్ని మనం ముందు అధికార యంత్రాంగాన్ని అభినందించాలి. ఆ విషయంలో రాజకీయ విమర్శలు చేయడం కాదు, సంకుచిత భావనలతో. ఇక్కడ శ్రీశైలం దగ్గర తుంగభద్ర నుంచి వచ్చిన 1,00,000కి పైగా క్యూసెక్కుల నీటిని ఆపడం సాధ్యమేనా సార్? ఒకవేళ అక్కడ అసలు ఇప్పుడు తుంగభద్ర నుంచి అంత నీరే రావడం లేదు. తుంగభద్ర డ్యాములో 100 టీఎంసీల నిల్వ ఉంటుంది. ఆ 100 టీఎంసీల నిల్వ ఉన్నప్పుడు ఒక గేటు గుట్టుకుపోయి 60 టీఎంసీలకు పడిపోతే ఆందోళన వ్యక్తం చేశాం. ఆ రాయలసీమ ఎగువ కాలువ, ఎగ్జాక్ట్లీ ఎగువ కాలువ, కర్నూలు కడప కాలువలకు సాగుకు నీళ్లు ఇవ్వలేరని. కానీ ఆయన ఆపద్బాంధుడుగా వచ్చాడు కన్నయ్య నాయుడు. దాన్ని అక్కడే నిలబడి దాన్ని మూయించాడు యుద్ధ ప్రాతిపదికన. ఈ రోజు దాన్ని నిలబెట్టుకుంటున్నారు. 100 టీఎంసీలకు దరిదాపుల్లో వస్తున్నది నీరు. కేవలం 15,000 క్యూసెక్కుల నీరు మాత్రమే తుంగభద్ర డ్యామ్ నుంచి కిందకు వస్తున్నాయి. ఆ నీరు ఆర్డిఎస్ కి, సుంకేశ్వర దగ్గర నుంచి కేసీ కెనాల్కి వదిలిపెట్టగా ఒక 10,000-15,000 లోపే శ్రీశైలానికి నీళ్లు వస్తున్నాయి. 1,00,000 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి రావడం లేదు. 1,70,000 క్యూసెక్కుల నీళ్లు తుంగభద్ర నుంచి శ్రీశైలంకి వస్తున్నాయి అనేది నిన్న మాజీ ముఖ్యమంత్రి చెప్పింది. అది ఒక్కసారి ఆ గణాంకాలు అధికారుల నుంచి తీసుకోమని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, అధికారికంగానే ఇస్తారు అడిగితే. నిన్న గడచిన వారం రోజులుగా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి ఎంత నీరు వచ్చింది, సుంకేశలకి ఎంత నీరు వచ్చింది, సుంకేశల నుంచి శ్రీశైలానికి ఎంత వచ్చింది తుంగభద్ర నీరు. అలాగే కృష్ణ నుంచి, ఆలమట్టి నుంచి, నారాయణపూర్ మీదుగా, జూరాల మీదుగా శ్రీశైలానికి ఎంత నీరు వచ్చిందో గణాంకాలు తీసుకోమనండి. సిడబ్ల్యూసి గణాంకాలు తీసుకోమనండి. శ్రీశైలంలో ఎంత కుషన్ పెట్టుకొని నీళ్లు వదులుతున్నారో ఒకసారి చూడమనండి. 2015 టీఎంసీలు అక్కడ నిల్వ చేయడానికి అవకాశం ఉన్నా ఈ రోజు దగ్గర 200 టీఎంసీల వరకు నిల్వ చేసి మిగిలినటువంటి క్వశ్చన్ గా పెట్టుకొని అన్ని లక్షల క్యూసెక్కుల నీరు పైనుంచి వచ్చేటప్పుడు నీరు కిందికి వదులుతారు. అలాగే నాగార్జున సాగర్
ఈ రోజు 303 టీఎంసీల నిల్వ ఉన్నది. ఎక్కడ నిలబెట్టగలరు అక్కడ? అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం జరిగిన నష్టం అంతా నాగార్జున సాగర్ తర్వాతనే జరిగింది. వరదంతా వచ్చి పడింది. కింది భాగంలో పులిచెంతలకు పై భాగంలో వచ్చి చేరినటువంటి నీరు అది మూసీ నది ద్వారా వచ్చేది. పులిచింతలలో కూడా ఆపడానికి వీల్లేని పద్ధతుల్లో కింద మున్నేరు అనేది కింద భాగంలో వస్తుంది. ఖమ్మం జిల్లా ప్రాంతం నుంచి వచ్చి నీరు చేరుతుంది. అది ఉపక్రమంగా వచ్చింది. నిన్న సాయంత్రం కూడా 1,78,000 క్యూసెక్కుల నీరు మున్నేరు నుంచి వచ్చింది. అది ఈ రోజు చూస్తే 17,000-18,000 క్యూసెక్కులు వస్తుంది. గణనీయంగా తగ్గిపోయింది. వర్షం ఆగింది కాబట్టి. అది గమనించాలి కదా. పాలేరు లేకపోతే బుడమేరు నుంచి వచ్చిన నీరు, వర్షపు నీరు, కుంభవృష్టి పడితే ఈ పరివాహక ప్రాంతం నుంచి కృష్ణానదిలోకి వచ్చినటువంటి వాగులు వంకల నీరు అదంతా కలిస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిన్న 12 గంటలకి 11,43,000 క్యూసెక్కులు. దాని తర్వాత 3 గంటల నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 9.5 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దాటింది సార్. 8 లక్షల వరకు పడిపోయింది. 8 లక్షల వరకు తగ్గింది మనకున్న సమాచారం. ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే పైనుంచి నీరు రావడం తగ్గిపోయింది కదా. ఈ రోజు నేను ఇప్పుడే చెప్పాను కదా, మున్నేరు నుంచి ఆ స్థాయిలో నీరు పడిపోయింది. కరెక్ట్. తర్వాత రిటైనింగ్ వాల్ మీద క్రెడిట్ వార్ నడుస్తుంది. మీరు రాజకీయాలు ఈ క్రెడిట్ వార్ల గురించి మీరు పెద్దగా మాట్లాడరు కాబట్టి నేను ఆ సబ్జెక్టు జోలికి వెళ్ళట్లేదు. కానీ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ప్రభుత్వాలు అంటే ఒక ప్రభుత్వం కొనసాగించినటువంటి విధానాన్ని లేదంటే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకొక ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం కొనసాగించడం వల్ల విజయవాడలో దాదాపు 1,00,000 మంది ప్రజలకు జరిగినటువంటి లాభం మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు 2.5 కిలోమీటర్లు కట్టినా మిగతా సగాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినా ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడని విజయవాడ ప్రజలు, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. అంటే కీలకమైన ఈ అంశం గురించి మాట్లాడుకుంటే, అంటే గత ప్రభుత్వం ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే వచ్చేటువంటి ప్రభుత్వాలు దాన్ని కొనసాగించకపోవడం వల్ల మనం నష్టపోయేటువంటి అంశంలో గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు చాలానే కోల్పోయి ఉంటాం కదా సార్. ఆ ప్రకారంగా అది వాస్తవిక దృష్టితో చూస్తే సమాజానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పిన వాటితో పాటు నెల్లూరు జిల్లాలో పెన్నా నది పైన సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ ఒక 60% 70% పనులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో అంతకుముందు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా కావచ్చు కొన్ని చోట్ల. మిగిలినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి వాటిని ప్రారంభించారు. సంతోషమే. అలాగే కుప్పం బ్రాంచ్ కెనాల్ 100 నివారణలో భాగంగా నిర్మిస్తున్నటువంటిది ఏదో కొద్ది పనులు 40% 30% పెండింగ్ ఉంటే అందులో 10% 15% జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ఆయన పోయి ప్రారంభించాడు. ఏ మేరకు చేసినా 30% చేస్తే ఇంకా మంచిదే, 10% చేసినా మంచిదే అని చెప్పి అంటాం. అలాగే ఈరోజు బుడమేరు 35,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ విస్తరణకు మేము పథకాన్ని చేపట్టాము, టెండర్లు పిలిచాము. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించలేదు కాబట్టి ఈ ఉపద్రవం వచ్చిందని నిన్న నిమ్మల రామానాయుడు గారు, ప్రస్తుత నీటిపారుదల శాఖ మంత్రి గారు వ్యాఖ్య చేశారు. అదే నిజమైతే ఆ కాలువను విస్తరించి ఉంటే 5 ఏళ్ల కాలంలో బహుశా ఇప్పుడు ఈ ఉపద్రవం వచ్చిండేది కాదు కదా. దాన్ని గమనంలో ఉంచుకోవాలి. అదే సందర్భంలో ఈరోజు కృష్ణలంక ప్రాంతం ఎప్పుడు కృష్ణానదికి వరదలు వచ్చినా ముంపుకు మొట్టమొదట గురయ్యేటువంటిది అదే. ఇప్పుడు అత్యధికంగా గరిష్ట స్థాయిలో వచ్చింది కాబట్టి అసలు కృష్ణలంకే మునిగిపోయేది. కానీ మునక్కకుండా ఏమాత్రం నష్టం జరగకుండా కాపాడింది ఆ గోడే. ఆ గోడ ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కటే నిర్మించింది కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ కాలంలో ఒక 40% 30% నిర్మించారు. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నిర్మించారు. తర్వాత రెండో దశలో వీళ్ళు మరింత నిర్మించారు. ఇంకా కొంత పెండింగ్ ఉంది అంటున్నారు. దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి.
ప్రభుత్వం అన్నప్పుడు ఒక ప్రభుత్వం నిర్మాణ పనిని ప్రారంభిస్తే దాన్ని కొనసాగిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. ప్రారంభం పునాదిరాయి ఎవరేశారు? అంతిమంగా ముగించి ఎవరు రిబ్బన్ కట్ చేశారు, జాతికి అంకితం చేశారు? ఇద్దరూ క్రెడిట్ తీసుకోండి, తప్పేం కాదు. కానీ పని చేయండి. పని చేశారు కాబట్టి ఆ గోడ కట్టేటువంటి దాంట్లో కొంత క్రెడిట్ తీసుకుంటా నాకైతే అభ్యంతరంలా. ఆ పని చేసినందుకు నేనైతే అభినందిస్తా. రైట్ సార్. అంటే ఆ ప్రకారంగా కొనసాగి ఉంటే గనక ఈ పాటికి పోలవరం దీన్ని ప్రజలు అనుభవించేవాళ్ళు, పోలవరం ఫలాలు. ఈ ఈ పాటికి పోలవరం పూర్తి అయ్యేది. పూర్తి కావడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఆదా అయ్యేది. కేంద్ర ప్రభుత్వం అంటే మనమే కదా, ప్రజలకే కదా, మనమే కదా పన్నులు చెల్లించేది. ఈ రోజు ఇంకా ఒక 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప పోలవరం నిర్మాణం జరగదు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ ప్రభుత్వం గన మీరు అన్నట్టు రివర్స్ టెండర్లని, కాంట్రాక్టులు మార్చడం ఇవన్నీ చేయకపోతే త్వరగా నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే కరోనా వచ్చింది, లేకపోతే ద్రవ్యోల్బణం పెరిగింది, ఈరోజు డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది, మళ్ళా కొత్తది కట్టుకోవాలి, వ్యయం పెరిగిపోయింది. ఈ వ్యయం పెరగడంతో పాటు ఈ 5-6 సంవత్సరాల పాటు నిర్మాణం ఇంకా కొనసాగాలి. నీరు వినియోగంలోకి వచ్చుంటే వచ్చే ఆదాయం, సంపద సృష్టి ఆగిపోయింది. ఎంత నష్టం! అంచనాలకు మించి నష్టం జరిగింది కదా. అందువల్ల ప్రభుత్వాలు పెట్టి మనస్తత్వంతో రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆలోచించకుండా ఒక ప్రభుత్వం చేసినటువంటి పని కొనసాగించాలి ప్రభుత్వంగా. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది. రైట్. ఆ కోణంలో చూసినప్పుడు అమరావతి కూడా దాంట్లో ఆ నేపథ్యంలోనే నష్టపోయింది. ఆ నేపథ్యంలోనే అమరావతి రైతులు నష్టపోయారు. ఆ నేపథ్యంలోనే అమరావతి ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది గత 2019-24 ఉన్నటువంటి ప్రభుత్వంలో. అందులో ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు లేపింది దీనికి రిలేటెడ్గానే, అమరావతి ముంపు ప్రాంతం, కొండవీటి వాగు ముంచేస్తుంది లేదా కృష్ణానది ముంచేస్తుంది అమరావతి ప్రాంతాన్ని. కానీ నేను చూసాం అమరావతి ప్రాంతం ఎక్కడా మునగల. ఆ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం పక్కన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కృష్ణానది ఈ స్థాయిలో 11,40,000 క్యూసెక్కుల నీళ్లు వస్తే కొంత దాన్ని అటువైపుకు నీళ్లు వచ్చాయి తప్ప అమరావతి ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంది. ఎక్కడ నీళ్లు ముంచినటువంటి ప్రాంతం మనకెక్కడ కనిపించలేదు. దానికి కారణం కొండవీటి వాగే అనుకోవాలా సార్? ఈరోజు కొండవీటి వాగు నీరు ప్రకాశం బ్యారేజీలకు రావాలి. అవును. అది ఎగదన్నుతుంది. పైనుంచి నీరు వచ్చినప్పుడు, వరద ఉన్నప్పుడు ఆ నీళ్లు రావు. అందువల్ల గతంలో అక్కడ నిలబడిపోతాయి. ఇప్పుడు ఆ ఎత్తిపోతలు పెట్టి మోటార్ల ద్వారా ఎత్తిపోసేస్తున్నారు. నీరు ఎగదన్నుతూ సమస్య ఇప్పుడు లేదు. నీరు మోటార్లతో ఎత్తి పోసేస్తున్నారు. ఒకటి అది ఒక పరిష్కారంగా ఎంచుకొని ఎత్తిపోతలు నిర్మించారు. ఈరోజు సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర నీరు అక్కడ బ్రీచ్ కావడానికి కూడా కరకట్టు తెగిపోవడం కాదు, అక్కడ ఒక లాకులు నిర్మించున్నాయి. అటువైపు పడే వర్షపు నీరు ప్రకాశం బ్యారేజీలోకి రావడానికి కానీ, లేదా ప్రకాశం బ్యారేజీ నీళ్లు కొద్దిగా అవతలకి తీసుకెళ్లి పారుదల చేసుకోవడానికి ఉద్దేశించి కానీ ఒక తూము పెట్టి అక్కడ లాకులు పెట్టున్నాయి. ఆ లాకుల మెయింటెనెన్స్ జరగలేదు, రిపేర్లు జరగలేదు. అక్కడి నుంచి నీరు లీకేజ్ అయిపోయి ఆ కరకట్ట మీదకి కరకట్ట దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కారణం అది ఒకటి. దాన్ని కూడా ఆలోచించాలి, అది ఎందువల్ల వచ్చింది అని సమస్య. రెండవది, ఈరోజు హైకోర్టు అంతా నీటి మునక గురైంది అని అన్నారు. నిన్న కూడా మధ్యాహ్నం వరకు హైకోర్టు పనిచేసింది కదా. నిన్న మధ్యాహ్నమే ఈ కరకట్టు దగ్గర ఏదో సమస్య వచ్చిందని మధ్యాహ్నం 2 గంటలకు దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. కానీ అదే ఈ రోజు రేపేదో సెలవులు ప్రకటించమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అందువల్ల కానీ అంతకుముందు హైకోర్టు నడిచింది కదా, నడిచింది లేవు కదా. రోడ్ అంతా క్లియర్ గానే ఉంది కదా. న్యాయం ప్రత్యక్షంగా చూశారు కదా. నేనంటాను, అలాంటి దుష్ప్రచారం చేసినటువంటి, వైరల్ చేసినటువంటి వీడియోలు తీసి లేదా కామెంట్లు చేసినటువంటి వాళ్ళపైన సుమోటోగా కేసు పెట్టవాలంటా నేను.
ఎందుకంటే అబద్ధాలు ప్రచారం చేసి దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని మోసగించినట్టు కదా. అలాగే ఈరోజు గత ప్రభుత్వ కాలంలో అంటే 2014, 19 కాలం ఒక మాట సార్, ఒక్క మాట. ఆ మాటకు వస్తే ఇప్పటి వరకు మనం మాట్లాడిన బుడమేరు వ్యవహారం కానీ, లేదా పైనుంచి తుంగభద్ర నుంచి మూసి నుంచి వస్తున్నటువంటి వరద వ్యవహారంలో కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ కూడా అవాస్తవమైందే కూడా. ఆయన మీద కూడా సుమోటోగా కేసు నమోదు చేయాలా కోర్టులు? ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళపైన ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే వ్యవస్థలు కానీ కట్టడి చేయడానికి కేసులు నమోదు చేయాలంటాను నేను. రైట్. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను, గోపి గారు ఒక్క మాట, నేను ఒక్క మాట చెప్తా. నేను ఒక వ్యాఖ్య చేశా, దానికి నేను కట్టుబడి ఉంటా. కేసు పెట్టినా నేను విచారణకు హాజరైతా. ఏంటా వ్యాఖ్య? కృష్ణా నదికి కరకట్టకు మధ్యలోని చేసిన నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు అని నేను వ్యాఖ్య చేశా. నాది అది నిశ్చితాభిప్రాయం. దాని మీద గవర్నమెంట్ కేసు పెట్టినా, సుమోటోగా ఎవరు కేసు పెట్టినా నేను హాజరైతా. నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు, ఆయన తప్పుడు వక్రీకరణలతో ప్రజలను మభ్యపెట్టే పక్కదారిని పట్టించేటువంటి చర్యలు తీసుకుంటే నేను ఆయన ఆత్మ విమర్శ చేసుకోమన్నా. ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇటువంటి చేసిన దానికన్నా. నా స్థాయిలో నేను ఒక విశ్లేషకుడుగా వ్యవస్థలో కేసు పెడితే తప్పేంటండి? ఇలాంటి టైంలో అలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేవి అవుతాయేమో కదా. ఇప్పుడు బాధల్లో ఉన్నారు జనాలు అక్కడ. జిల్లా ఇప్పుడు వరదలకు, అధిక వర్షాలకి ప్రమాదాలు జరిగి 19 మంది మృతి చెంది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రజలు కలత చెంది, నాకే అనేక మంది ఫోన్లు చేశారు, మీరు విజయవాడలో ఉన్నారు కదా ఎలా ఉన్నారని. ఓకే, ప్రజలందరికీ ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఎటుపడితే అటు వ్యాఖ్యలు చేయవచ్చా? రాజకీయ స్వప్రయోజనాల కోసం వ్యాఖ్యలు చేయవచ్చా? వాస్తవాలకు విరుద్ధంగా తప్పు కదా అది. అందుకనే ఆత్మవిమర్శ చేసుకోమన్నా నేను ఈరోజు. అలాగే అమరావతి రాజధాని లేదని ఆవేదనతో చెందుతున్న 5.5 కోట్ల ప్రజానీకానికి ఆయన విధ్వంసాన్ని చేశాడు. వేసిన రోడ్లు కూడా తవ్వేసేశారు. ముళ్ళ కంపలు పెరిగిపోయినాయి. వాటిని తొలగించడానికే ఇప్పుడు నెలల తరబడి ప్రొక్లైన్లు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. అక్కడ తవ్వినటువంటి పునాదుల్లో కూడా నీళ్లు నిలబడిపోయినాయి. ఆ పునాది గుంతల్లో నీళ్లు చూపెట్టి దేశమంతా ప్రచారం చేస్తే సోషల్ మీడియా ద్వారా, తనకున్న మీడియా ద్వారా, పత్రిక, టీవీ ద్వారా చూడండి చూడండి అంతర్జాతీయ రాజధాని అన్నారు, మునిగిపోయినటువంటి ప్రాంతం అని. అసలు కనీ వెని ఎరుగని రీతిలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి అమరావతి రాజధానిలో నీరు ఎక్కడ నిలబడింది, ఎంత నిలబడింది, వాస్తవాలేంటి అంటే తప్పుడు వక్రీకరణలతో ప్రపంచాన్ని నమ్మించేటువంటి, ఇక్కడొచ్చి ఎవడు పెట్టుబడి పెట్టకండి, ఎవడు ఇక్కడొచ్చి ఏ సంస్థ పెట్టుబడులు పెట్టకండి అని చెప్పదలుచుకున్నారా? రాజధాని భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారా మీరు? అంటే మీరు అన్న తర్వాత నాకు ఇంకొకటి గుర్తొచ్చింది లక్ష్మీనారాయణ గారు. మొన్న మధ్యకాలంలో 36 మంది హత్య గావించబడ్డారు ఈ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో, ప్రస్తుత ప్రభుత్వ రాజకీయ కక్షల నేపథ్యంలో అన్నట్టు ఢిల్లీలో పోయి ధర్నా చేశారు కదా. అది కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా చేసేటువంటి ఒక కుట్రలో భాగంగానే చేసినట్టు అప్పట్లో చర్చలు జరిగాయి. ఇప్పుడు అమరావతి మునిగింది చూడండి చూడండి అని చెప్పి మీరు అన్నట్టు ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చి చేసిన రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దు అనేటువంటి కోణంలో అంటే అంతిమంగా మూలమైనటువంటి అంశం పెట్టుబడులు రానికుండా చేసేటువంటిది మూల అంశం, అంతేనా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాజకీయ కక్షలు రాజ్యం ఏలుతున్నాయి.
హత్యలు జరిగిపోతున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు తగాదా పడి హత్య చేసుకుంటే ఢిల్లీ రాజధానికి వెళ్ళి ఇతర రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించి దాని ఒక అంతర్జాతీయ జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం అంటే, శాంతి భద్రతలు ఉన్న చోట లేని చోట ఎవడైనా వచ్చి పెట్టుబడులు పెడతాడండి? బెటర్ కదా, పెట్టరు కదా. ఆ మేరకు దెబ్బ కొట్టడానికే కదా ఈరోజు రాజధాని ముంపు ప్రాంతం చూడండి అని నీళ్లను చూయించేస్తే, తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తే అమరావతిలో ఎవడైనా వచ్చి పెట్టుబడులు పెడతాడండి? అమరావతి రాజధానిలో పెట్టుబడులు పెట్టకపోతే అమరావతి ఆధునిక రాజధానిగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఉపాధి అవకాశాలు ఏ విధంగా వస్తాయి? రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది? రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది? రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటం ఆడడం కాదా? నేరం కాదా ఇది? నేరం కాదా అని అడుగుతున్నా నేను. విఘ్నతతో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. రైట్ రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంత అవగాహన ఖచ్చితంగా వస్తుంది. పరిపూర్ణమైనటువంటి అవగాహన రావాలంటే మీరు చేసేటువంటి ఇరిగేషన్ మీద, ఈ ప్రాజెక్టుల మీద మీరు చేసేటువంటి ఎన్నో వీడియోలు చూస్తే కానీ పరిపూర్ణమైనటువంటి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి వచ్చినటువంటి వరద నేపథ్యం, కారణాలు, ఇవన్నీ మీద ఖచ్చితంగా అవగాహన వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం ఇంత ఇచ్చినందుకు లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోపి గారు.